కొత్త చాప్టర్. క్రియేట్ హిస్ ప్రెజెన్స్. ఆయన హాజరును మనమే సృష్టించుకోవాలి. చూద్దాం ఇది వింతగా. ఆయన హాజరును మనం ఎలా సృష్టించగలం అది చూద్దాం. When Babuji would go on a tour of the West, he would often halt in Mumbai and give a talk at the center as requested by the Mumbai Baba lovers. బాబుజీ ఎక్కువగా ఫారెన్ టూర్లు వెళుతూ ఉంటాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి మనం చూసాం కదా. వెళ్ళినప్పుడు మరి బొంబాయి వెళ్ళి బొంబాయిలో ఫ్లైట్ ఎక్కాలి. అంచేత ముందు 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు ఇలా ఉండేవాడు. మరి పాస్పోర్ట్ పనులు, వీసా పనులు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు బొంబాయి బాబా లవర్ సెంటర్కి పిలిచేవారు. అక్కడ మాట్లాడుతూ ఉండేవాడు. అదొక అలవాటు అయింది. బాబుజీ వుడ్ ఆల్వేజ్ ఇన్వైట్ క్వశ్చన్స్ బిఫోర్ కమెన్సింగ్ హిస్ టాక్. ఆయన ఉపన్యాసం ముందు ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు. I happened to be there at one such talk when a Baba lover asked the following question. ఒక ప్రేమికుడు ఈ ప్రశ్న అడిగాడు బాబుజీని. Is it necessary for Baba lovers to visit the center and keep connection with other Baba lovers? ప్రతి బాబా ప్రేమికుడు తప్పనిసరిగా సెంటర్ యొక్క దైనందిన కార్యక్రమాలు, వారం అయితే వారం, 10 రోజులు అయితే 10 రోజులు, నెల అయితే నెల, దానికి వెళ్ళి తీరవలసిన అవసరము ఉన్నదా? అలాగే వెళ్ళి మిగిలిన అందరు బాబా ప్రేమికులతో బాంధవ్యమును కొనసాగించవలసిన అవసరము ఉన్నదా అని అడిగి బాబుజీ గేవ్ ది ఫాలోయింగ్ రిప్లై. బాబుజీ చెప్పిన సమాధానం: ఇఫ్ యూ కెన్ కాన్స్టెంట్లీ ఫీల్ మేర్ బాబాస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో బాబా హాజరును సదా నీవు ఆస్వాదించగలుగుతూ ఉన్నట్లయితే, వితౌట్ బ్రేక్, యూ డోంట్ హ్యావ్ టు కీప్ ఎనీ కనెక్షన్ విత్ ది సెంటర్ ఆర్ ఎనీ అదర్ బాబా. అప్పుడు సెంటర్కి వెళ్ళక్కర్లేదు, ఇంకెవడు ఏ బాబా ప్రేమికుడితో మాట్లాడక్కర్లేదు. ఓన్లీ యువర్ కనెక్షన్ టు హిమ్ మ్యాటర్స్. ఆయనతో నీకున్న సంబంధం అదే పనికొచ్చేది. మిగిలినవన్నీ పనికిమాలినవే చెప్పాలంటే. ఆయనతో కనెక్షనే. ఆ గోపి ఒక అద్భుతమైన పాట పాడతాడు, రంగి రంగీలా అని. అందులో అంతా డెకరేట్ చేసి పెడతాడనమాట. ప్రభు వస్తాడు, సాయంత్రం 6ంటికి వస్తానని అపాయింట్మెంట్ ఇచ్చాడని. అంతా చూడు, ఆ దీపాలు చూడు, ఆ పువ్వులు చూడు, ఆ లతలు చూడు, ఇదంతా పాట పాడి చివరి చరణంలో చెప్తాడనమాట. ఇవన్నీ నువ్వు వస్తావని నేను ఏర్పాటు చేశాను, కానీ వీటితో నాకేం పని లేదు. నువ్వు రాకపోతే వీటి దేనితోడి నాకు సంబంధం లేదు. సో నా కనెక్షన్ నీతోనే తండ్రి, వీటితో కాదు అని చెప్తాడనమాట చివరిలో. అది ఇక్కడ బాబుజీ చెప్తున్నాడు. అంటే ఆయనతో మనకున్న సంబంధమే లెక్కలోకి తీసుకోవాల్సింది. మిగిలినవన్నీ అనవసరం. ఎంత గొప్పగా పాడతాడు, ఎంత గొప్పగా ఉపన్యాసం చెప్తాడు, ఎంత గొప్పగా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎంత గొప్పగా మ్యూజిక్ వాయిస్తాడు, ఇవేమీ ప్రధానమైనవి కావు. ప్రధానమైనదల్లా ఆయనతో మనకున్న సంబంధం. However, it should be a permanent connection so that you can feel his presence కాన్స్టెంట్లీ, జస్ట్ లైక్ మీరాబాయి. మీరాబాయి ఎలాగైతే తన ప్రియతముడైన కృష్ణుడితో నిరంతరమైనటువంటి సహవాసమును కొనసాగించగలిగిందో, అలాగూ నీవు నిరంతరము, పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి గాని నిరంతరము ఆ సంబంధమును కొనసాగించగలగాలి మీరాబాయిలాగా. మీరాబాయి సా కృష్ణ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్. మీరాబాయి ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థములోనూ కృష్ణుణ్ణి చూడగలుగుతూ ఉండేదట. ఎవ్రీథింగ్ ఇన్ హెర్ లైఫ్ వాజ్ ఫ్రమ్ హెర్ లార్డ్ కృష్ణ. ఆవిడికి ఏదో ఆహారం పెడితే కృష్ణుడు ఇచ్చాడు నాకు, బట్టలు కట్టుకుంటే కృష్ణుడు ఇచ్చాడు నాకు, ఏదో కుర్చీలో కూర్చుంటే కృష్ణుడు ఇచ్చాడు నాకు. ఆవిడ జీవితం అంతా అలాగే ఉండేది. వెన్ షీ వాజ్ ఫెడ్ పాయిజన్, షీ డ్రాంక్ ఇట్ ఇమ్మీడియట్లీ వితౌట్ గివింగ్ ఇట్ ఎ థాట్. ఆవిడికి విషం ఇచ్చారు ఒకసారి. మనం చదువుతాం కదా మీరాబాయి జీవితంలో. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తాగేసింది ఆవిడ. For she believed with conviction that it was from her Lord Krishna giving it and the poison did not harm her. ఆవిడ ఎందుకు తాగింది? నాకు ఏది ఇచ్చినా కృష్ణుడు ఇస్తాడు నాకు, నా తండ్రి ఇవ్వండి, ఇలాగేవ్వండి, నా పాయిజన్ ఇస్తే ఆయన ఇచ్చిందే అని తాగేసింది. ఆవిడకి ఏం అవ్వలేదు కూడా. Her consciousness was always on Krishna and she was aware only of his presence. ఆవిడ చైతన్యం కృష్ణుడు చైతన్యంలో లీనమైపోయి ఉండేది. ఆవిడికి మిగిలిన ప్రపంచం ఏం కనిపించేది కాదు, కృష్ణుడే, ఇంకెవడూ కనిపించేవాడు కాదు ఆవిడకి. అంటే ఆయన హాజరు అంత బలంగా ఆవిడ ఆస్వాదించగలుగుతూ ఉండేది. ఇఫ్ యూ కెన్ క్రియేట్ దిస్ ప్రెజెన్స్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ దట్ మీరాబాయి హ్యాడ్ ఫర్ కృష్ణ, దెన్ యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీవేర్.
అలాగా ఆయన హాజరును నీవు నిరంతరము నువ్వు ఆస్వాదించగలిగితే నీ దగ్గరికి ఇంకోటి రావాలి, కానీ నీవు ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ద వరల్డ్ విల్ కమ్ టు యూ అది అంటున్నాడు. ఈ ప్రపంచమే నీ దగ్గరికి వచ్చేస్తప్పుడు అండ్ బౌ డౌన్ టు యూ జస్ట్ యాజ్ దే డూ ఇట్ టు మీరాబాయి. మీరాబాయికి ఎలాగైతే ఇలా వంగి ప్రణామాలు చేసేవారో కృష్ణ భక్తులందరూ, అలా నీకు కూడా వాళ్ళు సలాం చేస్తారు. హూ ఈజ్ రికార్డ్ యాజ్ ఏ సెయింట్, మహాయోగిని కింద ఆమెను గుర్తించి ఆరాధించేవారు కదా. హవెవర్ ఫర్ వరల్డ్లీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండ్ సపోర్టింగ్ ఏ ఫ్యామిలీ, ఇప్పుడు మన లెవెల్లోకి వచ్చాడు బాబుజీ. ప్రపంచంలో భాగంగా జీవిస్తూ సంసారిక జీవితాన్ని గడుపుతూ ఒక కుటుంబాన్ని పోషించి ఈదుకుంటూ వస్తున్న వాళ్ళ గురించి మాత్రము. అండ్ హూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వరల్డ్లీ డ్యూటీస్, అంటే యోగిలాగా అన్నీ సన్యసించకుండా ప్రపంచంలో తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించుకుంటూ ఉండేటువంటి మనుషులు మాత్రము ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ సచ్ ఏ స్టేట్. వాళ్ళకి మీరాబాయి స్థితిని పొందడము దుర్లభము, దుర్భరము, అంత సులువు కాదు. దేర్ మైండ్స్ ఆర్ కాన్స్టెంట్లీ ప్రీఆక్యుపైడ్ విత్ డే టు డే టెన్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ సమస్యలే. మనం ఇప్పుడు సెంటర్కి వద్దాం అనుకుంటాం 6ంటికి, ఎవడో ఫోన్ చేస్తాడు నేను వస్తున్నానని, లేకపోతే ఆవిడేదో చెప్తుంది ఏమైనా కొలాయి పని చేయట్లేదని. ఇవన్నీ బుర్రలో అడ్డుగా వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే మాయలో మనం పని చేస్తున్నాం కాబట్టి మాయ మనతోటి అడ్డు పెడుతూనే ఉంటుంది. దేర్ మైండ్స్ ఆర్ కాన్స్టెంట్లీ ప్రీఆక్యుపైడ్ అండ్ దే ఆర్ అనేబుల్ టు విత్డ్రా దేర్ మైండ్స్ ఫ్రమ్ ది మాయావిక్ ఎంటాంగిల్మెంట్స్ దట్ దే ఆర్ కాట్ ఇన్. కాబట్టి ఈ మాయ అనేటువంటి వలలో తగులుకొని ఉన్నారు వాళ్ళు. ఆ మాయ నుంచి బయటికి కాళ్ళు చేతులు పెట్టేసి ఫ్రీగా ఉండలేరు వాళ్ళు, అందులోనే జీవిస్తున్నారు కదా. దాని ప్రభావం నుంచి తప్పించుకోలేరు వాళ్ళు. ఫర్ సచ్ పీపుల్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు క్రియేట్ బాబాస్ ప్రెజెన్స్ ఇన్ దేర్ లైఫ్ బై రిమెంబరింగ్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ వే దే కెన్. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ మాయలోనే ఉంటూ అక్కడే బాబా హాజరును వాళ్ళు పుట్టించుకుంటూ ఉండాలి వాళ్ళ చుట్టూ. లేకపోతే మరి ఏం చేస్తాడు? వాడు మాయ నుంచి వాడు బయటపడలేనప్పుడు ఆ మాయలోనే వాడు బాబా హాజరును వాడు సృష్టించుకుంటూ ఉండాలి. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ సచ్ పీపుల్ టు మేక్ ది ఎఫర్ట్ అండ్ క్రియేట్ ది టైమ్ టు ఎయిదర్ రీడ్ సమ్ బుక్స్ అబౌట్ హిమ్ or to get together with other Baba lovers to talk about Baba's grace and mercy, or to attend his centers and other places connected with Baba where one can feel his presence in a very natural way. అలాంటి వాడు ఆయన మాయ ప్రభావం నుంచి తప్పించుకోలేడు. కాబట్టి వాడు ఏం చేయాలి? సెంటర్కి వెళ్ళి అనుకోండి 6 నుంచి 8 వరకు ఇంకేం గొడవలు ఉండవు మనకి. ఎవడో ఫోన్ చేయడు, ఎవడో ఇబ్బంది పెట్టడు, హాయిగా ఇలా చూస్తూ ఉంటే ఎటు చూసినా బాబా కనపడుతూ ఉంటాడు. బాబా సంకీర్తన వినపడుతూ ఉంటుంది, బాబా గురించిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఆహా, వాడు హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. సో మాయలోనే వాడు తన చుట్టూ బాబా యొక్క హాజరును వాడు వెసులుబాటు కలిగింది, వాడికి సృష్టించుకోగలిగాడు వాడు. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సచ్ పీపుల్ టు మేక్ ది ఎఫర్ట్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్ అట్లీస్ట్ ఫర్ సమ్ మూమెంట్స్ డ్యూరింగ్ ద డే. అంచేత రోజులో ఎంతో కొంతసేపు, వారంలో ఎంతో కొంతసేపు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి అవకాశమును కలిగించుకోవాలి. మనం చూడండి, ఉదాహరణకి రోజులో 1 గంట కూర్చున్నాం, ఎంత ఆనందంగా ఉంటుంది. మొత్తం ప్రపంచం యొక్క స్విచ్ అలా ఆపేసి వచ్చేస్తున్నాం మనం. ఇక్కడ బాబా స్విచ్ ఆన్ చేసుకుంటున్నాం. మళ్ళీ వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళగానే 7:30కి స్విచ్ ఆన్ అయిపోతుంది. అంతా వృధా, మళ్ళీ మొదలు గొడవ. అదర్వైజ్ ద బర్డెన్ ఆఫ్ ఇంప్రెషన్స్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ and they will begin to feel fed up and disillusioned. ఈ విరామం ఇవ్వకపోతే ఈ మనసుకి, చైతన్యానికి ఈ గ్రైండింగ్ ఫుల్గా సంస్కారాలు మూటగట్టుకునేటువంటి ప్రక్రియ నిరంతరాయం అయిపోద్ది. దాని ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది మనకి. సో రిమెంబర్ టు క్రియేట్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి నీ హృదయంలో ఆయన హాజరును ఎలాగోలా పుట్టించుకోవాలి. ఏదో ఒకటి చేయను, ఏం చేస్తావో నీ ఇష్టం. Make the effort and someday by Baba's grace his presence will become a constant part of your life and will take you to the goal. అలా ప్రయత్నం చేయగా ఆయన కృప గనక కలిగితే నీ జీవితంలో విడదీయలేని భాగంగా ఆయన స్మరణ మారిపోయినప్పుడు అప్పుడు నీ గమ్యం నీవు చేరిపోగలవు. ఒకసారి హైదరాబాద్ సెంటర్లో బాబుజీ కార్యకర్తలతో ఒక సమావేశం అని పెట్టారు. ఆయన టాక్ అయిపోయాక రాత్రి. అప్పుడు
ఒక సందర్భంలో బాబూజీ చెప్పారు, మనము సెంటర్కు రెగ్యులర్గా వెళితే మనకి ఏం లాభం కలుగుతుంది అని అడిగారు. ఏదో మన తోచిన సమాధానం మనం చెప్పాం, ఆయనే చివరికి చెప్పారన్నమాట. మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్, నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో అన్నారు కదా బాబా. అలా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రధానమైన పనిముట్టు సెంటర్కు అటెండ్ అవ్వడము ఆయన చెప్పిన సమాధానం. ఉదాహరణ దాన్ని అనలైజ్ చేసి కూడా చెప్పారు. ఏదో ఊరు వెళ్ళాలి, ఆ ఫ్రెండ్ ఎవడో అడుగుతాడు, ఎప్పుడు వస్తావా నెక్స్ట్ వీక్ అంటాడు. ఆదివారం తప్ప మిగిలిన రోజు నీ ఇష్టం గురువు అంటాం. అంటే అది ఆ బుర్రలో ఆదివారం నేను సెంటర్కి వెళ్ళాలి అనేటువంటిది పర్మనెంట్గా రికార్డ్ అయిపోయింది హార్డ్ డిస్క్లో. ఆ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. నీకు ఏ పని చేస్తున్నా దాన్ని మాత్రం నువ్వు మర్చిపోకుండా, అమ్మో ఆదివారం సెంటర్కి వెళ్ళాలండి, 68 కుదరదు మండి, 68 మాత్రం నాకు కుదరదు. ఎందుకని దీనితో అలవాటు పెట్టుకొని ఇక్కడ ఏదో రకంగా ఒక బాధ్యత తీసుకోవడం, అలవాటు చేసుకోవడం, ఏదో లైట్ చేయడం, ఓ చూడడం, ఓ భజన చేయడం, ఓ మాట్లాడడం, ఓ పుస్తకం చదవడం, ఏదో ఒకటి. అంటే ఆ బుర్రని అందులో మనం పెట్టి మనం జవాబుదారీ అని మనం అవ్వగాలని తాపత్రయం మనం పెంచుకుంటే తప్పకుండా మనం ఆవేళ సెంటర్కి వెళ్ళకపోతే ఇగో ఇలాగే ఉంటుంది, చెప్పులు లేకుండా బజార్కి వెళ్ళిపోయి ఇదేంటారు ఈవేళ చెప్పులు లేకుండా వచ్చేసి మర్చిపోయానండి. అందరూ అడుగుతుంటారు ఇప్పుడు ఏమైనా ఎదుటి చెప్పులు లేకుండా వచ్చేది, మర్చిపోయానండి అంటే వాడు ఆ పని చేయకుండా ఎవరు చూడడం అలవాటు లేదనమాట. చెప్పులు లేకుండా చూడలేదు మనం బయట. అలా ఒకడు రెగ్యులర్గా బాబా కార్యక్రమాల దగ్గర అటెండ్ అవుతూ ఉంటే వాడిని అడుగుతారు, అదేంటండి మొన్న ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని. ఈ ఏడాదికి ఒకసారి చూడండి ఎవడో అడగడు, ఏమో ఆయనకి ఇవాళ ఖాళీ అయిందనమాట. అంటే ఇంక ఏ పని లేకపోతే అటెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా దాని గురించి నీకేం పని లేదని. అంటే మనం ఎలా ట్రైనప్ చేస్తే అలాగా.